వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తండ్రి తన బిడ్డల కోసం ఏమైనా చేస్తాడు. బిడ్డలు ఆపదలో ఉంటే వాళ్ళ కోసం ప్రాణాలకు తెగించి కూడా పోరాటం చేస్తాడు. బిడ్డల సంక్షేమం కోసం అహర్నిశం పాటుపడతాడు. ఓ తండ్రి తన బిడ్డ కోసం, తన 4 ఏళ్ల చిన్నారి కోసం ఏకంగా ఒక చిరుతపులితోనే యుద్ధం చేశాడు. చిరుతపులి అతన్ని కొట్టిన అతని పెద్ద యుద్ధమే అన్నమాట. చిరుతపులి కింద ఇతని మీద పెద్ద ఎత్తున సాహసం జరిగింది. కానీ ఆ పాపను కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో జరిగింది. దీపాలి అనే ఒక మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా పొదల చాటున మాటు వేసిన ఒక చిరుతపులి ఆమెపై దాడి చేసింది. 4 ఏళ్ల చిన్నారిని నోట కరుచుకొని పొదల్లోకి వెళ్ళిపోయింది. ఆమె కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేస్తుంటే అక్కడే ఉన్న ఆమె భర్త అది గమనించాడు. ఆ చిరుతపులి వెంట పొదల్లోకి పరిగెత్తాడు. తన బిడ్డ కోసం ఆ పులిపై కలియబడ్డాడు. పెద్ద ఫైటింగ్ చేశాడు. చిరుతపులితో పోరాడుతున్న తన బిడ్డకు మాత్రం ఇబ్బంది రాకుండా బిడ్డను కాపాడుకుంటూనే పులితో ఫైటింగ్ చేశాడు. ఫాదర్స్ డే రోజే ఈ సంఘటన జరిగింది. మహేష్ అతని పేరు. తన బిడ్డను కాపాడుకునేందుకు పులితో పెద్ద యుద్ధమే చేశాడు. చిరుతపులితో అత్యంత సాహసోపేతంగా చిరుతపులి ఎంత ఘోరంగా రక్కుతున్నా కొరుకుతున్నా అది గర్జిస్తున్నా అతను తన బిడ్డను కాపాడుకుంటూ చిరుతపులితో యుద్ధం చేశాడు. ఆ పులిని తరిమేశాడు. అంతటితో పులి మళ్ళీ దాడి చేస్తుందామన్న భయంతో బిడ్డను ఎత్తుకొని ఇంటి వైపు పరుగులు తీస్తుండగా ఓ బావిలో బిడ్డతో సహా పడిపోయాడు. పడిపోయినా సరే బిడ్డకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతూ ఆ బావిలో పడిపోయాడు. స్థానికులు ఇది గమనించి వారిద్దరిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. వాళ్ళిప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో జరిగిన ఈ సంఘటన ఆ తండ్రిని ఒక రియల్ హీరో అని ప్రపంచానికి చాటి చెప్పింది. నెటిజన్లు ఈ సంఘటనపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తండ్రి అంటే తండ్రి అంటూ ఫాదర్స్ డే రోజు ఒక రియల్ హీరో బయటపడ్డాడని అందరూ కొనియాడుతున్నారు. తండ్రి కథ కళ్ళ ముందు బిడ్డకు ప్రమాదం జరుగుతుంటే ఏ తండ్రి అయినా చూస్తూ ఎలా కూర్చుంటాడు. అంతటి పెద్ద భయంకరమైన చిరుతపులితో పోరాడాడు. తన బిడ్డను దక్కించుకున్నాడు.